మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ జిల్లాలో తరచూ జరుగుతున్న దొంగతనాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా ఊళ్ళకు వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం కప్పలు వేసుకుని వెళ్తూ ఉంటారు. అయితే అదే ప్రమాదం అంటున్నారు. ఏ విధంగా ప్రమాదం, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా వ్యాప్తంగానే కాకుండా అంతర్ జిల్లాల దొంగల ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాను పట్టుకోవడం, వారి వద్ద నుంచి 65 లక్షల రూపాయలు విలువ చేసి బంగారం, వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలు వీళ్ళు దొరికారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఇందులో కీ రోల్ ప్లే చేసిన కృష్ణ చైతన్య గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. వరుస దొంగతనాలు అనేవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. అందులో మీరన్నట్టు ఇంటికి తాళం వేసి వెళ్ళిన ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అది కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఇల్లు. అసలు ఎలా రెక్కి చేస్తారంట? అంటే మేము ఇంట్రాగేషన్లో ఇప్పటివరకు చాలామంది దొంగలను అరెస్ట్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ నేపథ్యంలో వారిని ఆ ఇంట్లో మనుషులు లేరు, మీరు ఎందుకు ఆ ఇంటినే ఎందుకు టార్గెట్ చేశారు అని చెప్పి వారిని అడగడం జరుగుతుంది. అడిగినప్పుడు దొంగలు పదే పదే చెప్పే సమాధానం ఏంటంటే, సార్ ఆ ఇంటి దగ్గర ప్రధాన ద్వారాలకి, తలుపులకు కానీ గేట్లకు కానీ వాళ్ళు ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోయేటప్పుడు తాళం కప్పలు వేస్తున్నారు సార్. ఆ తాళం కప్ప వేసుందంటే ఇంట్లో ఎవరు లేరని అర్థం. మేము ఆ విధంగా చాలా సులువుగా వాళ్ళ ఇంట్లో లేరన్న విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం. మేము అదే ఇంటిని టార్గెట్ చేసి కొంచెం మనుషులు అటు ఇటు తిరగటం మానేసిన తర్వాత మిడ్ నైట్ ఎవరైతే జనసంచారం తగ్గిన తర్వాత మేము మిడ్ నైట్ వెళ్ళి ఆ ఇంటిని దోపిడీ చేస్తున్నాం. లేదు మిట్ట మధ్యాహ్నం కూడా కొన్ని దోపిడీలు జరుగుతున్నాయి ఎవరు లేని సమయంలో. ఎందుకంటే ఈ తాళం లేని ఇల్లు కాబట్టి ఆ ఇంట్లోకి ఒకసారి ప్రవేశిస్తే ఆటోమేటిక్ ఎవరు రారు, బయట వాళ్ళని జస్ట్ రెక్కీ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రజలు ఫస్ట్ దొంగతనాల నిరోధించడంలో భాగంగా తలుపులకు కానీ గేట్లకు కానీ బయటకు కనిపించే విధంగా దయచేసి తాళాలు వేయొద్దని పోలీసు డిపార్ట్మెంట్ తరఫు నుంచి, కాకినాడ జిల్లా పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కనీసం అట్లీస్ట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడినా పర్లేదు, లేదు పక్క డోర్కి తాళం వేసుకొని వెళ్ళినా పర్లేదు. అంటే వీధిలోంచి ఏ తలుపు అయితే డైరెక్ట్గా కనపడుతుందో గేటుకు కానీ తలుపు కానీ కనీసం అట్లీస్ట్ మీరు ప్రధాన ద్వారానికి అంటే సింహద్వారాలకి మీరు తాళాలు వేసినట్లయితే దాని మీద కనీసం కఠినం వేయాలి. కనపడకుండా తాళం కప్ప కనపడిందా, మీ ఇంట్లో ఎవరూ లేరన్న విషయం ఈజీగా సులువుగా తెలుస్తుంది. దొంగలకి దొంగతనానికి గురవుతున్నారు. ఈ దొంగలు కూడా దొంగతనం చేసినప్పుడు చాలా ఇళ్లలో వాడికి లోపల ప్రాపర్టీ ఉంటుందో లేదో తెలియదు. ఎవరైతే నెగ్లిజిబుల్గా అంటే నిర్లక్ష్యంగా విలువైన వస్తువుల్ని, ఈరోజు బంగారం అవ్వచ్చు, క్యాష్ అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, నెగ్లిజిబుల్గా పెట్టేసి పర్లేదులే అని హాలిడేస్ వచ్చినాయనో, లేకపోతే హాస్పిటల్ పని మీదో, లేకపోతే పెళ్ళిళ్ళు వచ్చినాయనో, ఇంకోటనో ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు. కొంతమంది జాగ్రత్త పరులు ఉంటున్నారు. ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ వస్తువులు ఏమైనా ఉంటే లాకర్లో పెట్టుకోవటం, లేకపోతే బంధువుల ఇంటి దగ్గర ఎవరన్నా పెట్టుకోవడం, దగ్గర బంధువుల ఇంటి దగ్గర అట్లా పెట్టుకున్న వాళ్ళు నష్టపోవట్లేదు. దయచేసి ప్రజలందరికీ మీడియా ముఖంగా మీ సుమన్ టీవీ ద్వారా మేము తెలియజేసుకునేది ఏంటంటే, మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా నగలు కానీ, డబ్బు కానీ, వెండి వస్తువులు కానీ, విలువైనవి ఏవైనా కూడా దయచేసి మీ ఇంట్లో నెగ్లిజిబుల్గా పెట్టి వెళ్ళొద్దు. వెళ్ళేటప్పుడు మీరు గేట్లకు కానీ తలుపులకు కానీ తాళాలు వేసి వెళ్ళినట్లయితే డెఫినెట్గా వాటిని దొంగలు ఈజీగా సులువుగా గుర్తించి దొంగతనం చేస్తారు. సరే, ఇంకొకటి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ చాలా రోజుల నుంచి కూడా దీని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు దీన్ని ఎవరైనా యూజ్ చేస్తున్నారా సార్? అసలు ఇది యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి? డెఫినెట్గా మేము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ, అదేవిధంగా సెంట్రల్ క్రైమ్ ఇక్కడ CCS ఉంది, దానికి ఆధ్వర్యంలో మా ఎస్పీ గారు పదే పదే చెప్పి LHM సిస్టమ్ని ఎవరైతే ఊరు వదిలి అంటే కొన్ని రోజుల పాటు, మరీ లాంగ్ టెన్యూర్ కాదు, జస్ట్ ఒక 3 days 4 days ఎవరైతే వెళతారో ఎమర్జెన్సీ పని మీద వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళ విలువైన వస్తువులు కూడా ఉంటాయి ఆ టైంలో. అట్లాంటప్పుడు ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి LHMS మేము పలానా డేట్లోంచి పలానా డేట్లో ఉండం, LHMS మీరు పెట్టుకోవాలని చెప్పి అభ్యర్థిస్తున్నట్టయితే మేము పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి పెడుతున్నారు. అదంటే పబ్లిక్ ఎంత అవేర్నెస్ చేసినప్పటికీ ఆ నెగ్లిజెన్స్ అంటే ఏం కాదులే, లేకపోతే పక్కింట్లో వెంటనే వచ్చేస్తాంలే, మన ఇంట్లో ఇప్పటి వరకు జరగలేదు కదా అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, లేకపోతే నెగ్లిజెన్స్ అవ్వచ్చు, అలా వెళ్ళిపోతున్నారు. దయచేసి ఈ ఫెసిలిటీ మీకోసం ఏర్పాటు చేయండి, పబ్లిక్ కోసం, దొంగతనాలు నిరోధించడం కోసం ఏర్పాటు చేయబడింది.
దయచేసి దాన్ని వాడుకోవాలని చెప్పి అందరిని కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్ ముఖ్యంగా ఈ రోజు ఏదైతే 65 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం అలాగే వెండి రెండింటిని కూడా మీరు స్వాధీనం చేసుకున్నారు. అసలు వీళ్ళని ఏ విధంగా క్యాచ్ చేశారు సార్? అంటే అంతర్జిల్లాల ముఠా అంటున్నారు కదా, సో ఏ ప్రాంతం వారు అసలు వీళ్ళు? బేసిక్గా A1 వచ్చి కడియం అండి. బొగడా శ్రీనివాస్ అనే అతను కడియం మండలం అతను ఒక నేరం చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో A2 A3లు అంటే A2 వచ్చి A3 వాళ్ళ ఫాదర్ దగ్గర ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ అక్కడ వీళ్ళిద్దరూ కలిసి కొన్ని దొంగతనాలు, ఒక ట్రాక్టర్ దొంగతనం, ఇంకా చుట్టుపక్కల ఏదో దొంగతనాలు చేయడం జరిగింది. ఆ దొంగతనంలో అనపర్తి పోలీసు వాడు అరెస్ట్ చేసి అతను కూడా జైలుకి పంపడం జరిగింది. ఈ జైలుకి పంపినప్పుడు వీళ్ళు లోపల ఉండగా, రిమాండ్ పీరియడ్లో ఉండగా వీళ్ళందరూ కూడా పరిచయస్తులయ్యారు. బయటకు వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో అతనికి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు A1కి, బొగడా శ్రీని అనే అతనికి, పోలీసుల నిఘా ఎక్కువైంది ఆటోమేటిక్గా. అక్కడ నుంచి కొన్ని రోజులు ఆలమూరుకి షిఫ్ట్ చేశాడు. ఆలమూరులో కూడా ఈ పోలీసులు వచ్చి చెక్ చేస్తున్నారని తెలుసుకుంటా ఇక దూర ప్రాంతం, సుదూర ప్రాంతం, జిల్లా మారితే రారని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు. వీళ్ళు అప్పటి నుంచి కాంటాక్ట్లో ఉన్నారు. అంటే వారిద్దరు ఎవరైతే కుతుకులూరులో ఉన్నారో మనపర్తి మండలంలో వాళ్ళ మీద నిఘా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఆపరేషన్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇతను ఏంటంటే కిరాణా కొట్టు పెట్టుకొని ఈ ఊర్లో జీవిస్తున్నాడు. దీన్ని ఆసరాగా పెట్టుకొని వీళ్ళు ముగ్గురు కలిసి దొంగతనాలు చేయడం జరిగింది. సార్ ఏ విధంగా పట్టుకున్నారు వీళ్ళని? ఇన్ఫర్మేషన్ అంటే మేము జైలు రిలీజ్ సిస్టమ్ అని ఉంది. జైలు రిలీజ్ సిస్టంలో ఎవరైతే ఇప్పటి వరకు అంటే మా అఫెన్సులు జరిగినప్పుడు ఎవరైతే బయట నేరస్తులు బెయిల్ మీద బయట ఉన్నాయి, లేకపోతే అరెస్ట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తిరుగుతున్నారో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసే క్రమంలో స్క్రూటినైజేషన్లో మేము మొత్తం మా కాకినాడ జిల్లాలో ఉన్న నేరస్తులందరినీ ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇంకా నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్ళేపాటికి వీళ్ళ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. పబ్లిక్ కి మెయిన్ గా ఏం చెప్తారు? ఎలాగో LHMS గురించి అవేర్నెస్ తెస్తున్నారు, అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు పెద్ద పెద్ద తాళం కప్పులు విజిబుల్ అంటే కనిపించే విధంగా వేయొద్దని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు సార్? సార్ దయచేసి ప్రజలందరూ కూడా ఇల్లు వదిలి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అది మీరు మా కూరగాయల మార్కెట్కి వెళ్ళి రావచ్చు, సినిమా హాల్కి వెళ్ళి రావచ్చు, షాపింగ్ మాల్, హాస్పిటల్కి వెళ్ళి రావచ్చు, ఒకరోజైనా కొన్ని గంటలైనా ఏదైనా కూడా మీరు బయటికి వెళ్ళి సినిమా ఏదైనా ప్రయాణం, హాలిడేస్కి ట్రిప్ వెళ్ళి రావచ్చు, పండగలకి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా మీరు తలుపులకు కానీ గేట్లకు కానీ, చాలామంది గేట్కి తాళం వేసేస్తున్నారు. గేట్ అంటే మీకు ఎక్కడ ఉంటుంది? వీధిలో ఉంటుంది. వాళ్ళు బైక్ మీద వెళ్తా ఈజీగా రెక్కీ చేస్తున్నారు. తలుపులకి గేట్లకి కనిపించే విధంగా మేము పదే పదే చెబుతున్నాం, తాళాలు వేసుకోవద్దని చెప్పట్లేదు, కనిపించే విధంగా తాళం కప్పలు కనిపించే విధంగా దయచేసి బయటికి వేయొద్దు. వేసినట్లయితే మీరు తాళం ఆ విధంగా వేసినట్లయితే దొంగలకి చాలా సులువుగా మీరు ఇంట్లో లేరన్న విషయం అది ఒక ఇన్విటేషన్ లాగా తెలుస్తుంది. దయచేసి పబ్లిక్ పదే పదే చెప్తున్నాం, ఇప్పుడు జరిగే దొంగతనాలు అన్నిట్లో కూడా 70 to 80% హౌస్ బ్రేకింగ్ నేరాలు, అంటే ఇల్లు తాళాలు బద్దలు కొట్టి చేసే నేరాలు. ఇందులో HB బై డే ఉంటాయి, అంటే హౌస్ బ్రేకింగ్ డే టైం చేసే ఉంటాయి, నైట్ టైం చేసే ఉంటాయి. ఏ విధంగా చేసినా కూడా మేము ఎప్పుడు దొంగలను పట్టుకున్నా కూడా, సార్ ఇంటికి తాళం కప్ప వేశారు సార్, ఆ తాళం కప్ప చూసి వెళ్ళాము అని దొంగలు పదే పదే చెబుతున్నారు. దాని నుంచైనా మనం ఒక లెసన్ నేర్చుకోవాలి. దయచేసి పబ్లిక్కి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం, ఇంటికి బయటికి వెళ్ళేటప్పుడు, ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు తాళం కప్పలు తలుపులకు కానీ గేట్లకు కానీ కనిపించే విధంగా వేయొద్దని చెప్తున్నాం. సరే, ఇంకొక విషయం, గత కొద్ది రోజుల క్రితం అంటే ఒక వారం రోజుల క్రితం అనుకోవచ్చు, మనకి బీచ్ రోడ్ లో ఏదైతే అంటే ఒక జంట చోరీ బారిన పడ్డారు అని చెబుతున్నారు కదా, రాత్రి 10:20 ప్రాంతం అంటున్నారు. సో ఏం జరిగింది సార్ ఆ కేసులో? అందులో యాక్చువల్గా బీచ్ని చూడటం కోసం అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్, ఒక అమ్మాయి అబ్బాయి, అరౌండ్ 10 o'clock 10 దాటిన తర్వాత బీచ్లోకి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో బీచ్ ఏంటంటే నిర్మానుష్యంగా ఉంటుంది, పబ్లిక్ సంచరించరు. అక్కడ కొంతమంది వీరు కూడా అంతకుముందు పాత నేర చరిత్ర ఉంది అందులో ఒక ఇద్దరికి, వీళ్ళందరూ కలిసి అక్కడ ఉండటం జరిగింది, మద్యం సేవించి ఉన్నారు. ఉన్న టైంలో వీళ్ళిద్దరు వచ్చేప్పటికి ఫస్ట్ వీళ్ళని కొంచెం బెదిరించి వీళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోను, రింగు తీసుకోవడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఎల్లగొండం చోటుకి వెళ్ళారు కాబట్టి వీళ్ళు ముందు ఎవరికి చెప్పుకోలేదు. తర్వాత తిమ్మాపురం పోలీసుని అప్రోచ్ అయ్యారు. ఇమీడియట్గా ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు చెప్పిన గుర్తుల ప్రకారం ఎవరెవరు తిరిగారు ఆ ఏరియాలో అంతా చూసి వాళ్ళ కదలికలను బట్టి మేము అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాం. పబ్లిక్ మేము చెప్పేది ఏంటంటే, పోలీసు ఆల్రెడీ పెట్రోలింగ్ కూడా ఉంది, అదే రోజు అదే రోడ్లో పెట్రోలింగ్ ఉంది, వెహికల్ చెకింగ్ 9:30 వరకు నేను, SHO గారు, అక్కడ ఉన్న తిమ్మాపురం ఎస్ఐ గారు, మేమందరం కూడా బీచ్లో ఉన్నాం. 9:30 వరకు ఉన్నాం. మేమందరం ఏంటంటే పబ్లిక్ పదే పదే చెప్తాం, ఐసోలేటెడ్గా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో ఇట్లా వెళ్ళకూడదు, వెళ్ళినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి బీచ్ రోడ్ అనేది కొద్దిగా నిర్మాషంగా ఉంటుంది. అప్పటికి పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నాం.
మా ఎస్పీ గారు పదే పదే చెబుతున్నారు, ఈ బీట్ సిస్టమ్ ఏర్పాటు చేసాం. ఇప్పుడంతా కూడా ఫిజికల్గా బీట్ తిరుగుతుంది. ఆ బీట్ ఎటు తిరుగుతున్నారు, ఏం కానిస్టేబుల్స్ అనేది యాక్చువల్గా అంతా మొబైల్లో ట్రాకింగ్ లాగా వస్తుంది. ఆ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. పబ్లిక్ అవకాశం ఉన్నంత వరకు పబ్లిక్ ఏరియాలో, ఐసోలేటెడ్ ఏరియాలో ఉండవట్లా. మేము బీచ్లో అరౌండ్ 6:30 తర్వాత ఎవరిని కూడా అక్కడ ఉండవట్లేదు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా వరుస దొంగతనాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్ జిల్లాల దొంగలు ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి 65 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరంతా కూడా ఇతర జిల్లాలకు చెందిన వారు కావడం గమనార్హం. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఎవరైనా ఊళ్ళకు వెళ్ళినప్పుడు బయటికి కనిపించే విధంగా పెద్ద పెద్ద తాళం కప్పులు వేయకుండా ఉండడమే మంచిదంటున్నారు. లాకింగ్ సిస్టమ్ ను మార్చుకోవాలంటూ కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.